దేవునికి స్తోత్రంలో సహోదరులందరికీ వందనంలో మనం ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపిన విధానికి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుని కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మన అందరి ఆత్మల కన్న తండ్రి అయిన దేవాది దేవునికి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. సహోదరులారా, ఎలా ఉన్నారు? మీరందరూ మరి ఆనందంగా సంతోషంగా ఉన్నారా? మరి ఎందుకు మనం ఆనందంగా సంతోషంగా ఉండాలంటే, ఇప్పుడు మనం ఎక్కడ కూడి ఉన్నామండి? మనందరినీ ఆత్మ కన్న తండ్రి అయిన సన్నిధిలో మనం కూడి ఉన్నాం కాబట్టి మనం అందరం ఎలా ఉండాలి? మరి ఆనందంగా సంతోషంగా గడపాల్సినటువంటి విషయం. అయితే ప్రియులారా, ఈరోజు మరి మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అంశాన్ని నేర్చుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రియులారా, ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకున్నటువంటి అంశం ఏమిటంటే, నూతన సంవత్సరమా నూతన మార్గమా అనేటటువంటి ఒక అంశాన్ని నేర్చుకొని మరి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రియులారా, మరి ఈ అంశం మనం ఎందుకు నేర్చుకోవాలి అని మనం పరిశీలన చేస్తుంటే, ప్రియులారా, మరి గతించిన దినం నుండి అంటే డిసెంబరు 31 నుండి మరి ఈ రోజు వరకు ఏం జరుగుతూ ఉందంటే సెలబ్రేషన్స్ ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్ అంటే నూతన సంవత్సర శుభాకాంక్షల గురించి మరి సెలబ్రేషన్ జరుగుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది. అయితే ప్రియులారా, మరి 31వ తారీఖు నాడు చేసేది ఏంటి అంటే క్రైస్తవులైనటువంటి అని అనుకుంటున్నటువంటి వారు మరి 31వ తారీఖు చేసేది ఏంటని ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రియులారా, 31వ తారీఖు నైట్ ఏం చేస్తూ ఉన్నారంటే వాగ్దానాలు తీస్తూ ఉన్నారు. వాగ్దానాలు తీసి అబ్బా ఈ వాగ్దానాలు దేవుడు మీకు ఇచ్చాడు, అబ్బా ఈ వాగ్దానం మాకు ఇచ్చాడు అని చెప్పుకుంటూ మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి సంతోషపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ప్రియులారా, ఇది మనం పరిశీలన చేస్తే అసలు ఇవ్వబడినటువంటి వాగ్దానాలు ఏదైతే తీస్తూ ఉన్నారో, ఏదైతే రాస్తూ ఉన్నారో, ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ వాగ్దానాలన్నీ ఇవి ఆల్రెడీ నెరవేరిపోయినాయి. ఇవి ఎవరికి ఇచ్చారంటే దేవుడు ఒకనాడు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు దేవుడు అది అనుగ్రహించాడు కాబట్టి అవన్నీ ఏమైపోయాయంటే నెరవేరిపోయాయి. కాబట్టి నెరవేరిపోయినటువంటి వారిని మళ్ళీ ఇస్తూ మరి దేవుడు ఇవి మీకు ఇస్తాడు అని చెప్పేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఇది చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులరా, దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానం ఏంటి? మరి ప్రతి ఒక్కరికి ఒక వాగ్దానం దేవుడు ఇస్తాడంటే ఎంత మాత్రం కాదు. మరి దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే నిత్య జీవం అనుగ్రహిస్తానన్నది దేవుడు తానే మనకు చేసినటువంటి వాగ్దానం. అంటే నిత్య జీవం అనుగ్రహిస్తాను అని దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు. ప్రియులారా, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. అయితే ప్రియులారా, మరి అంతేకాని మనము మరి దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని పొందుకోవాలి కానీ మరి దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కాదు అని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియులారా, అయితే ఇక్కడ మరి దేవుడు చేసిన వాగ్దానము ఎవరిలో ఉంది అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తులో ఈ వాగ్దానం ఉందని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రియులారా, మనం ఎందుకు ఈ నూతన సంవత్సరమా నూతన మార్గమా అనేటటువంటి ఒక అంశాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాము అంటే ప్రియులారా, ఈ లోకంలో మరి నూతనమైనది ఏదన్నా ఉందా లేదా అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ప్రియులారా, అయితే మనం గ్రహించాల్సింది ఏంటంటే నూతనమైనది మొదట మనం క్రైస్తవులైనటువంటి మనం ఏది అనేది మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరము ఎంత ఉంది. ప్రియులారా, ఈ లోక సంబంధంగా మనం పరిశీలన చేస్తే ఏదైనా నూతనమైనది ఉందా అని ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రియులారా, మనం ఏదైనా ఒక వస్తువు కొన్నాం అనుకోండి, ఏంటి ఏదైనా వస్తువు కానీ ఒక వాచ్ కానీ ఒక బైక్ కానీ ఒక కారు కానీ ఇలా మనం ఏదైనా కొన్నాం అనుకోండి, ఒక మొబైల్ కానీ ఇలా కొంటే మరి అది కొన్నప్పుడు ఏమవుతుందంటే నూతనంగా కనబడతా ఉంది. మరి ఒక 2 రోజుల తర్వాత ఇంకొక వస్తువు కొన్నాం అనుకోండి, మరి అది నూతనం అయిపోతూ ఉంది. చూడండి, అర్థమైందా అండి? ఇప్పుడు ఏదైతే మనం ఒక వస్తువు కొన్నామో అది కొన్నప్పుడు నూతనంగా కనబడతా ఉంది. 2వ రోజుకు మరొకటి కొంటే మళ్ళీ ఏమవుతా ఉందంటే అదేమైపోతూ ఉందంటే పాతది అయిపోతుంది. మళ్ళీ మొదట కొన్నది ఏమైతే నూతనమవుతుంది. మరి ఏది నూతనమైనది లోకంలో అనేది మొట్టమొదట మనము గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియులారా, మనము పరిశీలన చేసుకుంటే కారులో కూడా మనం పరిశీలన చేస్తే ఏదైనా ఒక కొత్త కారు వచ్చిందంటే దాని తలదన్నది ఇంకోటి వస్తూ ఉంది. ఇప్పుడు మనం టెస్లా కార్ అనేది చూసాము, దానికి పెట్రోల్ డీజిల్ ఏది అవసరం లేదు. ఏం కావాలి, దానికి ఓన్లీ సూర్యరశ్మితో నడిచేటటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా, మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ లోకంలో ఏదైనా నూతనమైనది ఉందా
అని మొదట మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రియులారా, ఇది గ్రహించుకోలేక అనేక మంది ఇటు క్రైస్తవులు కానీ ఇటులో క్రీస్తుని అంగీకరించని వారు కూడా మరి నూతనమైన చెప్పుకుంటేటటువంటి పరిస్థితి, వాటి విషయంలోనే మరి వాళ్ళు అతిశయపడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఎందుకు మరి దేవుడు సంవత్సరాలను మనకు దయాక్రీటంగా ధరింపజేస్తూ ఉన్నాడు అంటే, ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతూ ఉన్నామంటే ఇది ఎవరి కృప అంటే దేవుని కృప. కాబట్టి ప్రియులారా, దేవుని కృపను గురించి మనం ఒకసారి పరిశీలన చేస్తే ప్రియులారా, నూతనమైనది ఈ లోకంలో ఏదైనా లేదని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. ఎందుకంటే సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదని మనకు లేఖనాలు సెలవిస్తున్నాయి. కానీ ఒకటి మనం పరిశీలన చేస్తే ప్రియులారా, దేవుడు ఎందుకు మనకు ఈ సంవత్సరము దయాకిరీటంగా ధరింపజేస్తున్నాడు అనేది మనం మొట్టమొదట గ్రహించాలి. అంటే ఎందుకు ఈ ఒక సంవత్సరం నుండి ఒక సంవత్సరంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం, ఎందుకు ఈ భూమి మీద మనకు ఆయుష్కాలాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు అనేది మొట్టమొదట మనం గ్రహించుకోవాలి. ఇక్కడ కీర్తనల గ్రంథము 65 కీర్తన 11 వచనంలో మనం పరిశీలిస్తే, సంవత్సరం నీ దయాకిరీటం ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సరం వెదజల్చును. అంటే సంవత్సరం ఏంటంట దయాకిరీటముగా ధరింపజేసి ఉన్నావు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థమవుతుంది. అయితే పిల్లలు, ఎందుకు సంవత్సరము దేవుడు దయాకిరీటంగా ధరింపజేస్తూ ఉన్నాడు అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే, ఇక్కడ హబక్కూకు 3:2లో మనం పరిశీలన చేస్తే, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా ఆయన కార్యాలను నూతనపరచాలి అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో మనం పరిశీలిస్తే, హబక్కూకు 3వ అధ్యాయం 2వ వచనంలో మనం పరిశీలిస్తే చాలా అద్భుతమైన మాటలు రాయబడింది. ఇక్కడ యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యాలు నూతనపరచు. అంటే సంవత్సరములు జరుగుతుండగా మనం ఏం చేయాలి అంటే, మన కార్యాలు నూతన పరుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి మన కార్యాలు నూతన పరుచుకుంటున్నామా లేదా అనేది మొట్టమొదట మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, మరే దేవుడు ఎందుకు సంవత్సరము మనకు ధరింపజేస్తున్నాడు ఆలోచన చేయండి ప్రియులారా. సూర్యుని కింద మరి ఏదైనా నూతనమైనది ఉందా? అయితే మనం ఈ నూతన సంవత్సరం కోసమే ఆర్భాటాలతో జరుపుకోవాలా? మరి నూతన మార్గాన్ని మనం గ్రహించాలా లేదా అనేది మొట్టమొదట మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే సూర్యుని కింద నూతనమైనది ఏదైనా ఉందంటే ఏది కూడా లేదని లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఎలా చెప్పగలము అంటే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే 2023లో 2024కు వెల్కమ్ చెప్పాము, మరి 2024లో 2025కు వెల్కమ్ చెప్పాము. మరి ప్రియులారా, మరి ఇప్పుడు ముందు చెప్పినది ముందేమో 2023కేమో మనము 23లో 24కు వెల్కమ్ చెప్పాము. అప్పుడు 2024 ఏమైపోయింది? క్రొత్తదిగా కనపడ్డది. ఇప్పుడు మళ్ళీ 25కు వెల్కమ్ చెప్తున్నాం, మళ్ళీ 25 ఏమనుతుంది? ఒకప్పుడు క్రొత్తదిగా చేయబడినది నూతనమైనది ఇప్పుడు పాతదైపోయినట్టుగా మనకు కనబడతా ఉంది. అందుకే లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, సూర్యుని కింద నూతనమైనది ఏది లేదని చెప్తున్నాయి. చూద్దాం చూడండి, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 9-10 వచనాలు మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఇక్కడ మునుపు ఉండినదే ఇకను ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇకను జరగబోవున్నది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. చూడండి, అంటే సూర్యుని కింద నూతనమైనది ఉంది, ఇది నూతనమైనదని ఏది లేదని చెప్తా ఉన్నాయి లేఖనాలు. ఎలా అంటే చూడండి, మునుపు ఉండినదే ఇకను ఉండబోవున్నదట, మునుపు జరిగినదే ఇకను జరగబోవున్నది, సూర్యుని కింద నూతనమైనది ఏది కూడా లేదు అని లేఖనాలు చెలవిస్తున్నాయి. కాబట్టి పిల్లలు, ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును, అదియు మనకు ముందుండిన తరములలో ఉండినదే. చూడండి ప్రియులారా, అర్థమవుతుందా? 10వ వచనంలో చెప్తున్నాడు, ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును, అది మనకు ముందుండిన తరములలో ఉండినదే. ఇది నూతనమైనదని మనం చెప్తున్నటువంటి పరిస్థితి అది ముందు ఉన్నది, అది కూడా ఒకప్పుడు నూతనంగానే ఉండే, ఇప్పుడు పాతది అయిపోయింది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు ప్రియులారా, చూడండి ఏమంటుండో, అది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును, అది మనకు ముందుండిన తరంలో ఉండినది. అంటే ముందు అది నూతనంగానే ఉండే, కానీ ఇప్పుడు ఏమైపోయింది? అది పాతదిగా అయిపోయింది. చూడండి ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎందుకు ఒక సంవత్సరం ఇంకో సంవత్సరానికి మనకు ఈ దయాకిరీటం ధరింపజేస్తూ ఉన్నాడు? కాబట్టి ప్రియులారా, మనం పరిశీలన చేస్తే దేవుని తన శ్వాస నిశ్వాసలు ఒకసారి వెనక్కి తీసుకుంటే మనం ఏమైపోతామండి? మరి ధూళిగా అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఎందుకు ఒక సంవత్సరంలో ఇంకో సంవత్సరానికి మనకు దయాకిరీటం ధరింపజేశాడని మనం ఎప్పుడైనా మనం గుర్తించగలిగామా? మరి దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానం ఏంటని గుర్తించగలిగామా? మరి దేవుడు ఈ లోకంలో ఒక నూతన మార్గాన్ని వేశాడు, ఆ మార్గం ఏంటని మనం ఎప్పుడైనా గుర్తించగలిగామా లేదా అనేది మొట్టమొదట మనల్ని పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, ఇంకా మనం పరిశీలన చేసుకుంటే ఇంకొక మాట ఇక్కడ ప్రసంగి గ్రంథం 3:15లో కూడా, ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోనది పూర్వం మందు జరిగినదే, జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. ముందు జరిగినది ఇప్పుడును జరుగుచున్నది, అంతే కదండి.
24లో సెలబ్రేషన్ చేసాం, 23లో నుంచి 24 అడుగుపెట్టేటప్పుడు నూతన సంవత్సరం గురించి మనం సెలబ్రేషన్ చేసుకున్నాం, కొత్తదని అన్నాం. మరి అది ఒకప్పుడు ఉన్నదా లేదా? అదే చెప్తున్నాడు ఇక్కడ. ముందు జరిగినదే ఇప్పుడు జరుగును, జరగబోవున్నది పూర్వమందు జరిగినదే. ఇప్పుడు జరిగినది, జరగబోవున్నది పూర్వమందు జరిగిందే. జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించాడు. చూడండి ప్రియులారా, ఇది మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. అంటే ఈ సూర్యుని కింద నూతనమైనదని ఏదీ లేదు. ఎందుకంటే ఒకటి మనకు క్రొత్తగా కనబడుతున్నప్పుడు మరి కొద్ది రోజుల్లోనే అది పాతదైపోతూ ఉంది. మరి ఏంటి ఈ లోకంలో క్రొత్తది ఏదైనా ఉందా? సంవత్సరాలు మరి నూతనమైన ఏమైనా ఉన్నాయా? నూతన మార్గం ఏదైనా ఉందా అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి ప్రియులారా. అయితే ఈ లోకంలో సూర్యుని కింద నూతనమైన ఏది లేదని తెలుసుకున్నాం. కానీ దేవుడు మనకు పరలోకానికి ఒక నూతన మార్గాన్ని వేశాడు ప్రియులారా. ఈ నూతన మార్గం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందట? నూతనంగానే ఉండేటటువంటి పరిస్థితి. సూర్యుని కింద నూతనమైనది ఏది లేదు అని చెప్పినటువంటి పరిస్థితులు మనం పరిశీలన చేస్తే, కానీ దేవుడు పరలోకానికి ఒక మార్గాన్ని వేశాడు. అది నూతనమైన నిత్య నూతనమైనటువంటి మార్గం అని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంత అన్నది. ఎలా చేశాడంటే అది ప్రియులరా, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ మార్గాన్ని మనకు సిద్ధపరిచినట్టుగా మనము లేఖనాల్లో చూడగలుగుతాం. చూడండి ప్రియులరా, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20లో, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, జీవం గలది, ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఏంటంటే నూతన మార్గము, ఈ లోకంలో ఒక మార్గాన్ని దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేశాడు. అదే చెప్తున్నాడు. చూడండి ప్రియులారా, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, జీవం గలది, ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం. అంటే ఈ లోకంలో నూతనమైనది, జీవం గలది ఒకటి ఉంది. అదే క్రీస్తు పరలోకానికి వేసినటువంటి మార్గము అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియులారా, మరి ఈ లోకంలో మనకి ఏదైనా నూతనమైన ఉన్నదా అంటే అది దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మరి పరలోకానికి ఏర్పరిచినటువంటి ఒక నూతన మార్గమే ఈ లోకంలో నూతనంగా ఉంది. అంతే తప్ప ఈ లోకంలో నూతనమైనది ఏది కూడా లేదు అని మనం తెలుసుకోగలం. ఎందుకంటే మనం ఏదైనా వస్తువు కొన్నామంటే రెండో రోజు తెచ్చే వరకు ఇది కొత్తది అంటున్నాం, అది పాతది అంటున్నాం. సంవత్సరంలో మునుపు ఉండినదే ఇప్పుడు జరుగుతున్నది, మునుపు జరిగినది మరి ఇంతకుముందు జరిగినది అని చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. చదివిన వాక్యము మొదటి శతాబ్ద కాలంలో రాయబడింది. ఇప్పుడు మనం చదివాం కదండి, దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏదైతే నూతనమైనటువంటి మార్గాన్ని వేశాడు. ఈ నూతన మార్గము ఎప్పటిదంటే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, జీవం గలది, ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడినది అంటాడు. ఇది ఎప్పుడు రాయబడిన మాట అంటే ప్రియులారా, ఈ చదవబడిన వాక్యం అంటే మొదటి శతాబ్దంలో, అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏర్పరిచినటువంటి ఈ మార్గం ఎలా ఉందట? నూతనంగానే, నిత్య నూతనంగానే ఉంది ప్రియులారా. ఇది మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైందో ఉంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేస్తే మరి ఇది పాతది కావాలి అని అంటే, దేవుడు ఏదైతే యేసుక్రీస్తు ద్వారా మనకు ఒక పరలోకానికి ఒక నూతన మార్గాన్ని వేశాడో, ఇది పాతది కావాలంటే అంతకంటే సులువైనది, దానికంటే సులువైన మార్గం ఇంకొకటి ఈ లోకంలో ఎవరైనా వేసేటువంటి పరిస్థితి ఉందా అంటే లేదు. కాబట్టే ప్రియులారా, ఇప్పటి వరకు మరి దేవుడు క్రీస్తు ద్వారా ఏర్పరిచినటువంటి ఆ మార్గము నిత్య నూతనంగానే మనకు ఉన్నది. ఇది మనం పొందుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రియులారా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఒక పాతది కావాలంటే ఇంకొకటి క్రొత్తది రావాలి. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఏర్పరిచినటువంటి మార్గము మరి ఇంతకంటే సులువుగా ఎవరైనా ఏర్పరిచారా? అది ఏర్పరిస్తే ఇది పాతదైతే, కానీ ఇంతవరకు కూడా ఏర్పరచరు, భవిష్యత్తులో కూడా ఏర్పరిచేటటువంటి పరిస్థితి లేదు. ఇది రాసి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియులారా, క్రీస్తు మన కోసం ఏర్పరిచిన ఈ మార్గం ఈ లోకంలో ఎవరు కూడా ఏర్పాటు చేయలేరు. ఎందుకంటే ఒక ఆత్మను నిత్య నరకం నుండి విడిపించి నిత్య జీవానికి నడిపించాలి అని అంటే ఈ లోకంలో ఎవరి వలన కూడా కాదు, అదొక క్రీస్తు రక్తం ద్వారానే అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. చూడండి ప్రియులారా, ఒక వ్యక్తిని నిత్య జీవమునికి నడిపించాలంటే, నిత్య నరకం నుండి నిత్య జీవానికి నడిపించాలి అని అంటే ఈ లోకంలో ఏదైనా ఉందా అంటే ప్రియులారా, ఈ లోకంలో ఏది కూడా లేదు అని మనం ఒక క్రీస్తు రక్తం తప్ప ఈ లోకంలో మరి ఏది కూడా లేదు. ఎందుకంటే ఒక సహోదరుని తన పాపం నుండి విడిపించేటటువంటి పరిస్థితి లోకంలో ఎవరికి కూడా లేదు. ఎందుకంటే ప్రియుల లేఖనాలు మనకు చాలా స్పష్టంగా చెలివిస్తున్నాయి. కీర్తనల గ్రంథం 49:7-9 మనం పరిశీలన చేస్తే, ఎవడను ఏ విధం చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వాని నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు.
వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. ఎవడు కూడా ఏ విధం చేత నేను తన సహోదరుని విమోచింపలేడు. ప్రియులారా, కీర్తనల గ్రంథము 49:7-9 మనం పరిశీలన చేస్తే ఇక్కడ అద్భుతమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ విమోచన క్రయదానిని మన కోసం చెల్లించాడు. యేసుక్రీస్తు మన కోసము తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రియులారా, తన్ను తానే దేవునికి బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి, మన పరిస్థితి ఎలా ఉంది. కాబట్టి ప్రియులారా, పరలోకానికి వెళ్ళేటటువంటి మార్గాన్ని ప్రియులారా దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలో మనకు ఏర్పాటు చేశాడు. మరి ఈ నూతనమైనటువంటి మార్గాన్ని మనం పొందుకుంటున్నామా లేదా అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేస్తే ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఎలా ఏర్పాటు చేసేటట్టు ఈ మార్గాన్ని అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10-14 మనం పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము చేయుచు ఎల్లప్పుడు ఎన్నటికి తీసివేయని బలులనే మాటి మాటికి అర్పించుచున్నారు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము. పరలోకానికి వెళ్ళేటటువంటి మార్గంలో మనం ప్రవేశిస్తున్నాం. ఇంకేమంటుండంటే, యాజకులు ప్రతి సంవత్సరం ఏటేటా పాపాన్ని తీసివేయాలంటే ఆ బలుల్ని అర్పిస్తూ ఉన్నారట. మాటి మాటికి అర్పించబడుచుంట. ఈయనైతే యేసుక్రీస్తు ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదముల పీఠముగా చేయ వరకు మరి కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారికి సదాకాలమునకు సంపూర్ణులుగా చేయుచున్నాడు. ఒక్క అర్పణ చేత సదాకాలము చూడండి ప్రియులారా, ఎంతటి గొప్ప మహిమ. ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేస్తున్నాడు. సదాకాలము యేసుక్రీస్తు వారు నూతన మార్గాన్ని మనకు ఏర్పాటు చేశాడు తన శరీరం అనే తెర ద్వారా. ఇంతకంటే సులువైనటువంటి మార్గం ఈ లోకంలో ఎవరు కూడా మరి ఏర్పాటు చేయలేరు అని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా, ఎంతైనా ఉంది. ఈ లోకంలో ఏదైనా నూతనమైనది లేదు, కానీ ఈ లోకంలో ఏది కూడా సూర్యుని కింద ఏది కూడా నూతనమైనది లేదు. కానీ దేవుడు యేసుక్రీస్తు తన శరీరం అనే తెర ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ నూతన మార్గము మనకున్నది ప్రియులారా. ఈ నూతన మార్గాన్ని మనము పొందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, దేవుడు మన కోసము ఏర్పరచబడినటువంటి నూతన మార్గం అని చెప్తా ఉన్నాడు. ఈ లోకంలో నూతనమైన ఏది లేదు, కానీ నూతన సంవత్సరాలు ఈ లోకంలో ఏవి కూడా లేవు. అంటే అవి మునుపుండినే ఇప్పుడు జరుగుతున్నవి. కానీ ఈ లోకంలో నిత్య నూతనమైనది ఏదైనా ఉందంటే దేవుడు క్రీస్తు ద్వారా మనకు ఏర్పరిచినటువంటి మార్గం. మరి ఈ మార్గాన్ని మనము ఎంతమంది పొందుకుంటున్నాము అనేది మొట్టమొదట మనల్ని మనం ఒకసారి గ్రహించుకోవాలి ప్రియులారా. ఇది పొందుకోవాలంటే మనము చేయాల్సింది ఏంటంటే, మరి ఒకవేళ ఈ నూతన మార్గాన్ని మనం పొందుకోవాలి, ఈ నూతన మార్గంలో మనం ప్రవేశించాలి. ఈ నూతన మార్గంలో మనం ప్రవేశిస్తే ఎక్కడికి వెళ్తామంటే పరలోకానికి వెళ్తాం. మరి ఇది మనం పొందుకోవాలంటే మనం చేయాల్సిందంటే ఏంటంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ, రక్షణ, నిత్య జీవము, పరలోకము నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని ఎవరైతే సంఘంలో చేర్చబడతారో వారే నూతన మార్గంలో ప్రవేశించిన వారు అవుతారని మనం మొట్టమొదట గ్రహించారు. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో పరలోకానికి మార్గం మన కోసం ఏర్పరిచింది ఎవరంటే యేసుక్రీస్తు అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. ఎందుకు అంటే ప్రియులారా, యేసుక్రీస్తు ఒక మాట చెప్తా ఉన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప మరి పరలోకంలో ఎవరు కూడా ప్రవేశింపలేనటువంటి పరిస్థితి ఉంది. ఏమంటున్నాడు ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప మరి ఎవడును తండ్రి యొద్దకు రాడు అనేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం పరిశీలిస్తే యోహాను సువార్త 10:9లో కూడా, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షించబడిన వాడే లోపలికి వచ్చును అంటారు. అంటే నేనే ద్వారమును, ఆయన ద్వారానే మరి రక్షించబడేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, మనం ఇలాంటి పరిస్థితులు ఉన్నాం. ఇంకా అపోస్తల కార్యములు 4:12 కూడా, మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవాలని, కానీ ఆకాశం కింద మనుషుల్లో ఎప్పుడైనా మరి ఏ నామంలో మనం రక్షణ పొందలేము, యేసుక్రీస్తు నామంలోనే మనం రక్షణ పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మనం పరిశీలిస్తే తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5:9లో, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన, కానీ ఉగ్రత పాలాగుట కాదు, రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాడు యేసుక్రీస్తు. చూడండి ప్రియులారా, ఎందుకనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు ప్రియులారా మనల్ని నియమించాడు. ఒకసారి ఆలోచన చేసుకోండి, దేవుని యొక్క కృప మన ఎడల ఎలా ఉంది, మరి ఈ లోకంలో నూతనమైనది ఏంటి, నూతనం కాంతి ఏంటి అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి ప్రియులారా. ఇంకా అపోస్తల కార్యంలో 13:26లో కూడా, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడలారా, ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నది. ఏది ప్రియులారా, ఏది ఈ రక్షణ వాక్యము?
మన యొద్దకు పంపబడి ఉందంట. ఏంటి ఆ రక్షణ వాక్యం ఏది అంటే, ఈరోజు ఏది వింటే మరి మన ఆత్మ రక్షించబడుతుంది అనేది ఇక్కడ మనం పరిశీలించి, ఏది రక్షణ వాక్యం అంటే అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నప్పుడు అద్భుతమైనటువంటి మాట చూద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1-4 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియజేయుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకొని ఉన్న యెడల ఆ సువార్త వల్ల మీరు రక్షణ పొందువారై ఉందురు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించిన అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచును. కాబట్టి ప్రియులారా, చూడండి ప్రియులారా, మరి ఈరోజు సువార్త ఏంటంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలను తెలియజేయడమే సువార్త. ఈ సువార్త వినడం ద్వారా మనము నూతన మార్గంలో ప్రవేశిస్తాం. ఈ నూతన మార్గం ఎక్కడికి అంటే ప్రియులారా, పరలోకానికి అని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఇంకా మనం పరిశీలిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 కూడా మీరును సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. మనం ఏ వాక్యం విన్నాం? మరి సత్యవాక్యము ఏంటి? అది మీ రక్షణ సువార్తను విన్నామా? ఏది మన రక్షణ సువార్త? యేసుక్రీస్తు మన పాపల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిన, లేఖనాల ప్రకారం 3వ దినమున లేపబడిన. ఇదేనండి రక్షణ సువార్త. క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత మనం ముద్రింపబడ్డామా లేదా? మరి దేవుడు ఏదైతే అబ్రహాముకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని పొందుకోవాలి ప్రియులారా. మనం యేసుక్రీస్తు నామములోనే పొందుకుంటాం. చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఇంకా మనం పరిశీలిస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20-21 ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడను గాని తను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎదుట తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము మన నిమిత్తము కడవారి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసము నిరీక్షను దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వత జీవం గల దేవుని వాక్య మూలంగా అక్షయబీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమను మరి కలిగి ఉండడం చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, చూడండి మనం ఎలా జీవించమాట, మనం క్షయబీజం నుండి కాక శాశ్వతమాగు జీవం గల దేవుని వాక్యం మూలంగా అక్షయబీజం నుండి మనం పుట్టింపబడిన వారం. కాబట్టి ప్రియులారా, మనము మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకుంటే ఈ లోకంలో నూతన మార్గంలో మనం ప్రవేశించగలుగుతాం. అది పరలోకానికి మనల్ని తీసుకెళ్తుంది. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-10 వచనాలను మనం పరిశీలిస్తే ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల చేత విధేయత నేర్చుకొనేను. చూడండి, ఆయన పొందిన శ్రమల వల్ల విధేయతను నేర్చుకొనేను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడి అని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన. చూడండి, తనకు విధేయుల వారందరికీ నిత్య రక్షణ దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏర్పరిచినటువంటి ఆ మార్గము, ఆయన శరీరం అనే యేసుక్రీస్తు శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడినటువంటి ఆ మార్గం ఏంటంట? నిత్య నూతనమైనది, నూతన మార్గము పరలోకానికి. తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయను. అది నిత్యం ఉండాల్సినటువంటి మార్గము మనకు పరలోకానికి, అదే నూతన మార్గము. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి, దేవుడు మనకు ఎంతటి కృపను అనుగ్రహించాడు. మరి ఈ లోకంలో నూతనమైనది ఏదీ లేదు, కానీ దేవుడు యేసుక్రీస్తు శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడినటువంటి మార్గము నిత్య నూతన మార్గము. మరి ఈ మార్గంలో మనం ఉన్నామా లేదా అనేది మనమే ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అందుకే ప్రియులారా, యేసు మన కోసం ప్రతిష్ఠించిన మార్గము నూతనమైనది, జీవం గలది. ఆయన శరీరం అనే తెర ద్వారా మన కోసము ఏర్పాటు చేశాడని మొట్టమొదటి మనం గ్రహించుకోవాలి. ఇంకా మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:12 కూడా కాగా నా ప్రియ సహోదరులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులు ఉన్న ప్రకారం నాదైతే ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందును భయముతో వణుకుతో మీ సొంత రక్షణను మరి కాపాడుకోవాలి. మన సొంత రక్షణను మన భయంతో వణుకుతో కాపాడుకోవాలి. మరి ప్రియులారా, మనం ఈ లోకంలో జరిగించేటువంటి క్రియల వలన మరి దేవుడు మన విషయంలో సంతోషిస్తున్నాడా లేదా అనేది ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. కాబట్టి నూతన సంవత్సరమా, నూతన మార్గమా, ఏది మనం పొందుకోవాలి. ఈ నూతన సంవత్సరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ లోకంలో మరి నూతనమైనది అంటే సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. కానీ ప్రియులారా, దేవుడు ఏదైతే మనకు పరలోకానికి ఒక నూతన మార్గాన్ని ఏర్పాటు చేశాడు యేసుక్రీస్తు ద్వారా, ఇది నిత్య నూతన మార్గము. ఇందులో మనం ప్రవేశించాలి ప్రియులారా. దీనికంటే సులువైనటువంటి మార్గము ఈ లోకంలో ఇంకా ఎవరు కూడా వేయలేరు, భవిష్యత్తులో కూడా
ఎవరు కూడా వెయ్యనేరరు అని ఇది మనం రాసి పెట్టుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈ నూతన మార్గంలో మనం ఉన్నామా లేదా అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. చాలా జాగ్రత్త. అందుకే లేఖనాలు ఏం చెప్తూ ఉన్నాయంటే ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 12:2లో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందల. మన మనసులు మారాలి. మొదట మనము దేవుని దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితులు మన మనసు మారుతుందా లేదా? మనము ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు అంటాడు. ఎందుకంటే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని మనం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి అని చెప్తున్నటువంటి లేఖనాలు. మరి మన పరిస్థితి ఎలా ఉంది? మనం తెలుసుకుంటున్నామా ప్రియులారా? సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని మనం గ్రహిస్తూ ఉన్నా తెలుసుకున్న మీ మనసు మరి నూతన మగుతా ఉందా లేదా అని ఒకసారి పరిశీలన చేసుకోండి ప్రియులారా. ఏది మారాలో అది మారట్లేదు, కానీ ఈ లోకమంతా మనం జరిగిస్తున్నటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి జాగ్రత్త. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19-20 ప్రియులారా మనం పరిశీలన చేస్తే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, జీవం గలది, ఆయన శరీరమైన తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగి ఉన్నది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఒక నూతన మార్గాన్ని ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పాటు చేశాడు. మరి దానిలో మనం ప్రవేశించాలి. అంతేగాని ఈ లోకంలో నూతనమైనది ఏది కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే, దేవుడు మనకు వాగ్దానం చేశాడు, నిత్య జీవం అనుగ్రహిస్తాను అన్నది దేవుడు తానే మనకు చేసినటువంటి వాగ్దానం. మరి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:25 అంతే తప్ప పాత నిబంధనల గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ తీసి దేవుడు ఇది మీకు ఇచ్చాడని చెప్పి అనేక మందిని మోసం పరుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అది కాదు పిల్లల, వాగ్దానాలన్నీ ఎప్పుడో నెరవేరిపోయాయి, కానీ దేవుడు నీకు ఇస్తానన్నటువంటి ఈ వాగ్దానం ఇప్పటికీ నిలిచి ఉంది. మరి నువ్వు దానిని గ్రహించి తెలుసుకుంటే మరి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పొందుకొని మరి నిత్య నూతన మార్గంలో ప్రవేశించేటటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి ఇప్పుడు ఆలోచన చేయండి, మనం ఈ లోకంలో ఈ లోక మర్యాదను అనుసరించి జీవించాలా, లేక మన మనసు మారి నూతన పరిశ్రమ వల్ల మనము మరి దేవుని యొక్క క్రియలు జరిగించాలా? ఏంటి ఈ లోకంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? దేనిలో మనం ప్రవేశించాలి? మరి నూతన సంవత్సరమా, నూతన మార్గమా, ఈ లోకంలో ఏదైనా నూతనమైనది ఉందా లేదా అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. కాబట్టి ప్రియులారా, నేడు మనం జరుపుకోవాల్సింది నూతన సంవత్సరమా లేక నడవవలసింది నూతన మార్గంలోన అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి ప్రియులారా. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో ఏదైనా నూతనమైనది ఉందనంటే అది యేసుక్రీస్తు వారు తన శరీరం అనే తెర ద్వారా ఏర్పాటు చేశాడు. అదే నిత్య నూతన మార్గము. ఇది ఎక్కడికంటే పరలోకానికి అని మనం మొట్టమొదట గ్రహించి ప్రియులారా, మరి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలను పొందుకొని మరి దేవుడు మన కోసం ఈ లోకంలో ఏదైతే యేసుక్రీస్తు శరీరం అనే తెర ద్వారా నూతనమైన నిత్య మార్గము మనకు ఏర్పాటు చేశాడో మరి జీవం గలది, మరి ఆ జీవం గల మార్గంలో మనం ప్రవేశిస్తున్నామా లేదా అనేది మొట్టమొదట మనము పరిశీలన చేసుకోవాలి. ఏంటి అని చెప్తున్నాడు ఇక్కడ, సహోదరులారా, అదేమనగా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, జీవం గలది ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పాటు చేశాడు. నిత్య నూతనమైనది, అది జీవం గలది. మరి ఆ మార్గంలో మనం ప్రవేశించాలి ప్రియులారా. అట్టి మార్గంలో ప్రవేశించే కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించిన గాక. ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. మాట్లాడిన ప్రతి మాట దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. సహోదరులారా, మీరు ప్రకటించిన ప్రతి ఒక్క ప్రసంగం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చిలో బైబుల్ విజ్డమ్ అకాడమీ బెహ్రాన్ అని మీరు సెర్చ్ బటన్ నొక్కినట్టయితే మరి మేము మాట్లాడిన ప్రతి ప్రసంగం వినవచ్చు. అదే కూడా BW అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో కూడా మేము మాట్లాడిన ప్రతి ప్రసంగాలు ఉన్నాయి. మరి వినండి, అనేక మందికి షేర్ చేయండి ప్రియులారా. మరి ఆత్మీయ స్థితిలో ఎదగండి, అనేక మందిని నిత్య జీవానికి నడిపించే వారిగా ఉండాల్సినటువంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.